దాన్ని ఏం చేస్తున్నారు? ఎందుకని మనం అప్పులు తీర్చలేకపోతున్నాం? ఎందుకని అమరావతికి డబ్బులు లేవు? ఎందుకని గుంతలు పూడ్చడానికి కూడా మళ్ళీ డబ్బులు లేవు మన దగ్గర? ఇవన్నీ ఏంటి? జేఎస్టీపీ అద్భుత గ్రోత్ కదా! ఎందుకు అవును. జరగట్లేదు ఇవన్నీ? జగన్‌తో పోల్చుకుంటే విధ్వంసం నుంచి బాగు చేసేసాం గదా! అవును. ఏమైపోయినాయి మరి డబ్బులు? ఎవరి దగ్గరికి పోతున్నాయి ఈ డబ్బులు? సంక్షేమ పథకాలు ఇదివరకు అతను 45,000 కోట్ల నుంచి 65,000 కోట్లు ఇచ్చాడు. డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్, నాన్ డీబీటీ అవును. డైరెక్ట్ కాకుండా విడిగా వేయటం. మరి హ్మ్. ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? ఎక్కడికి పోతున్నాయి అంత డబ్బులు? ఇప్పటికి మనం ఇచ్చినటువంటిది ఏంటి? ఉచిత బస్సు. దానికి మన జేబులోంచి ఇస్తున్నదేం లేదు. ఆర్టీసీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. హ్మ్. గ్యాసు ఎంతమందికి ఇస్తున్నారు ఇప్పటికి? ఎన్ని బండలకు పడ్డాయి? మొత్తం ఓ 2 బండలో, 3 బండలకో పడ్డట్టున్నాయి. అది కూడా అందరికీ పడ్డాయా లేదా అన్నది డౌటే. పోనీ అదొక స్కీమ్ అమలు చేశారనుకుందాం దాన్ని. తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. గుడ్. మిగతాయన్నీ ఏమైపోయినాయి? ఆ తల్లికి వందనం ప్లేస్‌లో అమ్మ ఏదో పెట్టారు కదా పేరు. దానికి హ్మ్. ఒక డబ్బులు ఈ ఏడాది ఇచ్చారు. గుడ్. ఫీజు అమ్మఒడి రియంబర్స్‌మెంట్ లేదు. ప్లేస్‌లో తల్లికి వందనం. ఆరోగ్యశ్రీ బకాయిలు అట్లాగే ఉన్నాయి. అట్లాగే అవును. పాత బిల్లులు అట్లాగే పెండింగ్‌లో ఉన్నాయి. హ్మ్. ఆరోగ్యశ్రీ పాత బిల్లులు కూడా కట్టలేదు కదా! హ్మ్. సంక్షేమ పథకాలు అప్పుడు ఇచ్చినటువంటి చేయూత లేదు. అప్పుడు ఇచ్చినటువంటి ఈబీసీ నేస్తం లేదు. కాపు నేస్తం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి డైరెక్ట్‌గా రుణమాఫీ ఆ రోజున డ్వాక్రా రుణమాఫీ లేదు.